తిరుపతిలో కాసేపట్లో వారాహి సభ ప్రారంభం కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయితే జ్వరంతోనే పవన్ వారాహి సభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వారాహి సభకు జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో కాసేపట్లో వారాహి సభ ప్రారంభం కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం వారాహి సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ యామిని. మొత్తంగా మనం ఇప్పుడు వారాహి వాహనం దగ్గరే ఉన్నాము. మనం చూస్తున్నాం ఈ వాహనం ఇక్కడ ఏర్పాటు చేసుకునేది. ఇది బీసీ నేత జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఏర్పాటు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆయన ఎక్కడ కానీ బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి లేదు. తిరుపతిలో మొట్టమొదటిసారి ఆయన బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది కూడా వారాహి డిక్లరేషన్ పేరుతో ఆయన ప్రత్యేకంగా నిన్న తిరుమలకు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఒక డిక్లరేషన్ పేరుతో ఒక డిక్లరేషన్ ఆయన చేతిలో పెట్టుకుని ఎర్రటి దీని నమూనాతో ఉన్న డిక్లరేషన్ చేతిలో పెట్టుకుని ప్రత్యేకంగా కనబడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయన ప్రసంగం అంతా కూడా ఆ యొక్క డిక్లరేషన్ ని ఆయన చెప్పబోతున్నారు. ఈ గతంలో ఆయన హిందూ మతం పైన జరిగినటువంటి దాడుల నేపథ్యంలో చాలా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా లడ్డూలో కల్తీ నేపథ్యంలో ఆయన ఇక్కడ ఈ యొక్క సభ నుంచి ఏం మాట్లాడతారని ఆసక్తి నెలకొంది. మరోవైపు రేపటికి కోర్టుకి కేంద్రం తన స్పందనని తెలియజేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు కేంద్రం స్పందించడానికి ఇక్కడ ఈ వారాహి డిక్లరేషన్ కి కూడా ఏమన్నా కొంత సంబంధం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే హిందూ మత రక్షణ కోసం కావచ్చు, అలాగే ఇతర మతాలకు సంబంధించినటువంటి సమన్వయం కోసం కావచ్చు, ఆయన ఇక్కడ వచ్చి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండడం, అది కూడా రాజకీయ నిరుద్యోగులకి ఒక వేదిక అవుతా ఉందనే నేపథ్యంలో దాన్ని ఆలయాల్ని పూర్తి స్థాయిలో తమ స్వార్థానికి వాడుకునేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాన్ని వ్యతిరేకించవచ్చు, దాన్ని ఆలయాలన్నింటినీ కూడా ధర్మాచారులకు అప్పచెప్పాలనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరనే ఈ యొక్క సభ, అంటే బీసీ నేతకు సంబంధించినటువంటి దగ్గర ఈ యొక్క సభ ఏర్పాటు చేయడంతో అటు బీసీలు కావచ్చు, కీలకమైనటువంటి ఈ యొక్క ధార్మిక అంశాలను కూడా ప్రస్తావించాల్సింది. కార్వాన్ పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. నేరుగా అంటే ఎస్వి యూనివర్సిటీ గుండా ఆయన రాబోతున్నారు. తిరుమల నుంచి నేరుగా దిగిన తర్వాత ఆయన ఎస్వి యూనివర్సిటీలో వెళ్ళి ఎస్వి యూనివర్సిటీ నుంచి ఆయన ఇట్లా వచ్చి ఈ రోడ్డు మొత్తం భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా మనం చూస్తున్నాము. 500 మంది పోలీసులు ఆయనకి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. రెడ్ కార్పెట్ కూడా పూర్తి స్థాయిలో ఆయన వస్తున్న నేపథ్యంలో రెడ్ కార్పెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఎస్వి యూనివర్సిటీలో వెహికల్లో వస్తారు. వచ్చి ఇక్కడ కార్వాన్ దగ్గరికి రాబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి యూత్ అంతా చేరుకున్నారు, మహిళలు కావచ్చు కూడా. ఈ నేపథ్యంలో 2 అంచెల భద్రత, అంటే ఈ వారాహి వెహికల్ పై కూడా జనం వచ్చేయకుండా భద్రత కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఇక్కడ చూస్తున్నాము. టోటల్గా కంచెని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి యువత ఇక్కడికి వచ్చినారు. పోలీసులు కూడా జనంలో ఉండేటువంటి మహిళల్ని ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకుని వాళ్ళు ఇబ్బంది పడకుండా మహిళలందరినీ కూడా దగ్గరగా పవన్ కళ్యాణ్ సభకు దగ్గరగా తీసుకుని వాళ్ళు సేఫ్గా ఉండే విధంగా కూడా ఒక ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఎక్కడెక్కడ జనంలో ఇరుక్కుపోయిన వాళ్ళు మహిళలు ఉంటే కూడా ఒక చోటికి తీసుకురావడానికి మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తమ విధులు నిర్వహిస్తున్నారు. 500 మంది పైగా కూడా పోలీసులు ఉన్న నేపథ్యంలో నిన్న ఆయన మొన్న రాత్రి తిరుమలకు నడిచి వెళ్ళేటప్పుడు కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిని. తిరుమలకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడే కూడా తీవ్రమైనటువంటి మోకాళ్ళ నొప్పికి గురైనప్పుడు ఫిజియోథెరపిస్టు సహకారంతో ఆయన మళ్ళీ యథావిధిగా తిరుమలకు
నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. నడిచి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ వరకు కూడా ఆయన నడిచి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన వెహికల్లో తిరుమలకు అతిథి గృహానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నిన్న దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్నప్పుడు వారాహి డిక్లరేషన్ అనేటువంటిది తన చేతిలో పెట్టుకున్నారు. ఇక్కడంతా చూస్తున్నాం, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఫ్లెక్సీలో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ సభకు జరిగేటువంటి ఖర్చంతా కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా భరిస్తున్నారు. ఆయన సొంత ఖర్చులతో ఈ మొట్టమొదటి వారాహి సభ, తిరుపతిలో జరుగుతున్న వారాహి సభకి ప్రతి రూపాయి కూడా పవన్ కళ్యాణ్ ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది కూడా ఒక స్పిరిచువల్గా ఆయన ఖర్చు పెట్టడం వెనక చూస్తుంటే ఆయన దీక్షలో ఉన్నారు. ఏదైతే ఈ యొక్క దీక్ష ఉందో ఆ దీక్ష ముగిసిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి ఈ దీక్ష విరమించిన తర్వాత వచ్చి చేస్తున్నటువంటి మొదటి ప్రసంగం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన వారాహి డిక్లరేషన్ పేరుతో మాట్లాడబోయేటువంటి అంశాలు చాలా కీలకం కాబోతోంది. ఆయన మాట్లాడి ఏం మాట్లాడబోతారు, వారాహి డిక్లరేషన్ పేరుతో ఆయన ఏ అంశాలు లేవనెత్తబోతున్నారు, సమాజం మీద కానీ మతపరమైనటువంటి శాంతికి కానీ ఎలా కారణం కాబోతోంది, దేవాలయంలో పవిత్రతకు ఎలా కారణం కాబోతుంది, ఇలా ఆయన కీలకమైనటువంటి అంశాలు లేవనెత్తే అవసరం ఇది కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు రేపు లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి కేసు ఢిల్లీలో వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రానికి సంబంధించిన సమయం తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఈయన మాట్లాడిపోయేదానికి రేపు ఇవ్వబోయే నివేదికకు ఏమన్నా కొంత లింక్ ఏమన్నా ఉందా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా పరిస్థితి చూస్తుంటే వారాహి డిక్లరేషన్ మాత్రం ఒక మామూలు సాదాసీదా వ్యవహారంగా కనబడటం లేదు. ఒక కీలకమైనటువంటి అంశాల్ని ఆయన తప్పకుండా చర్చ పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆయన ఏం మాట్లాడతారో వినడానికి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. పోలీసులు అయితే పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ వారాహి యాత్రకి తీవ్రమైనటువంటి జ్వరం, ఆయనకు సంబంధించి ప్రసంగం చేయడానికి కూడా శక్తి ఉంటుంది అనే పరిస్థితి. అయితే ఆయన కమిటెడ్ గా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. తిరుమలలోని డాక్టర్లు వెళ్లి ఆయనకు తీవ్రమైనటువంటి జ్వరానికి సంబంధించినటువంటి చికిత్స చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి కీలకమైనటువంటి ప్రసంగాన్ని వినిపించే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దినేష్.